వెయిట్, మనం తీసుకునే క్యాప్సూల్స్ లో పంది కొవ్వు ఉందా? మీరు ఎప్పుడైనా అడిగారా మనం తీసుకునే క్యాప్సూల్స్ లో కానీ మెడిసిన్ లో కానీ పంది కొవ్వు కలుస్తుందా అంటే? వైల్డ్ గా ఉంది కదా, బట్ ఇది చాలా కామన్ గా అడిగే క్వశ్చన్. మనం 100 కన్నా కామన్ గా యూజ్ చేసే మెడిసిన్స్ లో ఎస్పెషల్లీ క్యాప్సూల్స్ జెలాటిన్ అనే ఒక కాంపౌండ్ ద్వారా చేయబడతాయి. ఇది జనరల్ గా యానిమల్ ఫ్యాట్ నుంచి తయారు చేస్తారు. ఈ యానిమల్ ఫ్యాట్ కౌ నుంచి ఉండొచ్చు, పిగ్స్ నుంచి ఉండొచ్చు. జెలాటిన్ మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈజీగా డిజాల్వ్ అవ్వడానికి క్యాప్సూల్ కోసం యూజ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద సోర్స్ ఐదర్ పోర్క్, బీఫ్ లేదా ఫిష్ నుంచి ఉంటుంది. ఇది చాలా మందికి రిలీజియస్ గా, కల్చరల్ గా, లేకపోతే డైట్ పరంగా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ నిజం ఏంటంటే చాలా మెడికల్ కంపెనీస్ దీని నిజమైన సోర్స్ డైరెక్ట్ గా అడిగితే చెప్పరు. చాలా వరకు క్యాప్సూల్స్ మనం యూజ్ చేసే జెలాటిన్ ఐదర్ కౌ నుంచి గానీ లేకపోతే పోర్క్ నుంచి గానీ వీటి బోన్స్ నుంచి తీసిన మెటీరియల్ నుంచి తయారు చేస్తాము. బట్ మీకు మీ రిలీజియస్ కన్సర్న్స్ ఉన్నా ఇవి ఉన్నా బాక్స్ మీద చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెడ్ మార్క్ దెన్ ఇట్ ఈస్ నాన్ వెజిటేరియన్ ప్రోడక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ మార్క్ దెన్ ఇట్ ఈస్ ఎ వెజ్ జెలాటిన్. లేదు అసలు ఇవన్నీ ఇబ్బంది అనుకుంటే జెలాటిన్ ఫ్రీ క్యాప్సూల్స్ కోసం ట్రై చేయండి. సో ఇండియాలో మనకి మాక్సిమం రిలీజియస్ బిలీఫ్స్ వల్ల పోర్క్ ని, బీఫ్ ని అవాయిడ్ చేసి మాక్సిమం ఫిష్, సీవీడ్ వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జెలాటిన్ ని చాలా వరకు యూజ్ చేస్తాం. బట్ ఇండియాలో యూజ్ చేసే చాలా వరకు కంపెనీస్ లో ఇంకా కొన్ని చోట్ల కౌ ఆర్ పిగ్ నుంచి వచ్చిన ఫ్యాట్ లేదా బోన్స్ నుంచి తీసిన జెలాటిన్ ని యూజ్ చేస్తాం. సో ఈసారి నుంచి మీకు కల్చరల్ బిలీఫ్స్ ఉన్నా లేకపోతే మీకు రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నా మార్క్స్ చూసి వాడండి.